సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను బీజేపీ జాతీయ నేతల నుంచి రాష్ట్ర నేతల వరకు కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. యూపీలో స్వామీజీ కార్యక్రమంలో తొక్కిసలాటలో 100 మంది చనిపోయారని చామల గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందిందని తెలిపారు. చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని పేర్కొన్నారు. బండి సంజయ్, పురంధేశ్వరి, అశ్విని వైష్ణవ్, లక్ష్మణ్ పీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి ₹1 కోటి బాధిత కుటుంబానికి ఎందుకు ఇప్పించలేదని చామల నిలదీశారు. నేను హ్యూమిలియేట్ అయినా నన్ను హ్యూమిలియేట్ చేస్తురని చెప్పడం తప్పు. నెంబర్ 1, ఆయన స్క్రిప్ట్ రాయకుండా జనరల్ గా వచ్చి ఒక 5 minutes లా ఇండస్ట్రీ తరపు నుంచి ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే ఇంకా గొప్ప రియల్ స్టార్ అయ్యేటోడు. రీల్ స్టార్ నుంచి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటా ఏదో చేయబోయి ఎక్కువ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిండు అండర్స్టాండింగ్ లో. కాంగ్రెస్ పార్టీ ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ పార్టీకి గాని, ప్రభుత్వానికి గాని, ముఖ్యమంత్రి గారికి గాని ఏం సంబంధం ఉంటుంది అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేయమని? దీంట్లో అందరికీ ఉత్సాహం ఏంటంటే అందరు దీంట్లో భాగస్వాములు కావాలనుకున్నారు. పుష్ప 2లో అవుట్ సైడ్ పోర్షన్స్ రీల్ ఆల్రెడీ 3 గంటల చిల్లర సినిమా ఉంటే 1 గంట ఇప్పుడు బయట రిలీజ్ అయింది ఎక్స్ట్రా. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూని దిల్ రాజు గారు చర్చ చేసి ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు ప్రభుత్వం మధ్యన ఈ జరిగిన డ్యామేజ్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయనదే. కంట్రోల్ చేస్తాడు.